కాబట్టి పసుపు బోర్డు వచ్చింది, ఇక్కడి నుంచి మన బాధ్యత పెరుగుతుంది. దాని మీద పసుపు పంట మీద ఇంకింత పని చేయాల్సిన అవసరం ఉంది. ఇది పసుపు రైతులకే కాదు, బీడీ కార్మికులకి, ప్రత్యేకంగా గల్ఫ్ సోదరులకి మంచి అవకాశం, ఉపాధి పెరుగుతూ ఉంటది. ఇక్కడ రైతాంగం కూడా బాగుపడతా ఉంటది. వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు వాపస్ వచ్చి. ఇవన్నీ కూడా నాకు నియర్ ఫ్యూచర్ లో కనబడతా ఉన్నాయి. సో మరొకసారి ఇవాళ సంక్రాంతి రోజు ఇంత మంచి డెవలప్మెంట్ అయినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ఈ మొత్తం ప్రయాణంలో అమిత్ షా గారి పాత్ర పసుపు బోర్డే కాదు, పసుపు యొక్క దిగుమతులు తగ్గించడంలో, పసుపు యొక్క ఎగుమతులు పెంచడంలో, పసుపు యొక్క సెంట్రల్ ఆఫీస్ హెడ్ ఆఫీసు నిజామాబాద్ లో రావడంలో అమిత్ షా గారి పాత్ర కూడా పెద్ద ఎత్తున ఉంది. పీయూష్ గోయల్ గారైతే నేనేమేం ఆయనను ఎంత సతాయించిన్నో, ఎంత ఎమ్మడబడ్డానో ఆయనే చెప్పిండు పొద్దున. సో పీయూష్ గోయల్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. బీఆర్ఎస్ ఏమంటుందంటే మేము ఒత్తిడి తేవడం వల్లనే పసుపు బోర్డు వచ్చిందని బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము లేఖలు రాయడం వల్లనే బోర్డు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ. ఎవరు అన్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసుకున్నాడు ఈరోజు తుమ్మల నాగేశ్వర్. ఎడ్ల బండి పోతా ఉంటది, చక్రం తిరుగుతా ఉంటది కదా, దాని మీద తుమ్మల నాగేశ్వర అన్న ఈగ ఆలిందట. ఈగ ఆలి ఆ చక్రం తిరుగుతా ఉంటే అది కూడా గిరగిర తిరుగుతా ఉంటే నేనే తిప్పుతున్నా ఆ చక్రం అనుకున్నదంట. ఈ తుమ్మల నాగేశ్వరరావుకు వయసు మీద పడ్డ చిలిపి చేష్టలు పోలే. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకన్నా తెలుసా? ఇప్పటికి 3-4 సార్లు వయసు వచ్చిందా నీకు? పార్టీలు మారుతా ఉన్నావు. ఇంకా వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఈయనకంటే ముందు ఎవరు ఆయన నల్గొండ ఆయన వ్యవసాయ మంత్రి నిరంజన్. వీళ్ళకి సొంత భూములు ఉన్నాయి. వీళ్ళు మినీ కేసీఆర్. వాళ్ళు మహబూబ్ నగర్ ఆయనది. అదే గట్లుంటది. వీళ్ళు మంత్రులు వాళ్ళు ఏ జిల్లాలో కూడా తెలియదు మాకు. మళ్ళీ మేము యాక్టివ్ పొలిటీషియన్. వీళ్ళ పోర్ట్ఫోలియోలు తెలియదు, వీళ్ళు ఎక్కడికెళ్ళి వస్తారో తెలియదు. ఫ్యామిలీ రూల్డ్ పాలిటిక్స్ అంటే గిట్లుంటాయి. వీళ్ళకట వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తారట. బయట మాత్రం వేరే పొలాలలో కోరు, వేరే రైతులను పట్టించుకోరు. కేసీఆర్ బాపతి ఇదంతా. సో సిల్లీ కమెంట్స్, సిల్లీ ఫెలోస్. తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు తెలుగుదేశంలో ఉంటివి, నువ్వు కాంగ్రెస్ లో ఉన్నావు, బీఆర్ఎస్ లో ఉంటివి. ఎప్పుడు రాయలే లేఖలు? ఇప్పుడే రాస్తావా? అప్పుడు చదువు రాలే? లేదా హరీష్ రావుకి అగ్గిపెట్ట దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా? ఊకే వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయవా? బీఆర్ఎస్ అంటుంది మేము ఒత్తిడి తేవడం వల్లనే అరవింద్ తెచ్చిండేది, లేదంటే మా భయంతో అరవింద్ తెచ్చిండు. అంటే నా చేతి పెట్టి బాండ్ పేపర్ చేతి పెట్టి దిద్దిర్రా? ఓలు పట్టుకున్నారు చేతులు, అది టీఆర్ఎస్ కెళ్ళి ఓలు పట్టుకున్నారు చేతు దిద్ది ఇచ్చిర్రా నాతోటి బాండ్ పేపర్. ఫ్రమ్ బాండ్ టు బోర్డ్, ఇది ఒక ప్రస్థానం. ఇది బీఆర్ఎస్ బాండ్ రియలైజేషన్ అయింది. బాండ్ రియలైజేషన్ ఇప్పుడు బీడీ పరిశ్రమ బీఆర్ఎస్ అన్నది బ్రదర్ ఊకే అడిగి అది భూస్థాపితం కాబోతున్నది. భూస్థాపితమయ్యే సమితి అది. దాని గురించి ఊకే అడిగి మాట్లాడి కూడా టైం వేస్ట్. ఆమె జైల్లో వచ్చింది, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు. వాళ్ళ అన్న జైలుకి పోతాడు తొందరగానే, పోయే లక్షణాలు పుష్కలంగా కనబడి. అయినా ఈ సంక్రాంతి నాడు ఊకే బీఆర్ఎస్ అని బేవకూఫ్ల గురించి అడుగుతామే బ్రదర్. పరిశ్రమ అనేది నిజామాబాద్ జిల్లాలో ఒక కుటీర పరిశ్రమ లెక్క ఉన్నది. అయితే పసుపు బోర్డు రావడం వల్ల ఆల్టర్నేటివ్ ఎట్లా మారుతుంది అంటే వాళ్ళు ఈ పసుపు అంటే ఉపాధి, వాళ్ళకు ప్రయోజనం ఏంటి? ఉపాధి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ ఎన్ ఇన్కమ్, ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. తంబాకుది యొక్క ఫ్యూచరు బ్రైట్ కనబడతలేదు. ఫర్ వేరియస్ హెల్త్ హజార్డ్స్, ఇంటర్నేషనల్ శాంక్షన్స్. కాబట్టి
వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మంచి బలమైన సోర్స్ ఉంటే ఆ ఏరియాకి అక్కడ ఉన్న లోకల్ ఎకానమీకి చాలా మంచిది. ఏ ధైర్యంతో చిరునప్పుడు బాండ్ అనిపించిందా ఆ రోజు సక్సెస్ చేస్తామని? పూర్తి నమ్మకం ఉండే, నాకు పూర్తి నమ్మకం ఉండే. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కానీ వీళ్ళకి ఎంతసేపు రాజకీయాలు, అవినీతి, పైసలు సంపాదించుడు, స్వంతంగా పెరుగుడు, వీటి మీద దృష్టి ఉండే కానీ ప్రజల మీద ఎన్నడూ లేకుండే. అందుకని వాళ్ళ పరిస్థితి ఇట్లా తయారైతా ఉంది దేశం మొత్తం. దేని అనుకుండే ముందు తీసుకుపోయి ఆయన స్పైసెస్ బోర్డులు తీసుకుపోయి ఆడ కోచింగ్ లేచారు. కేరళకి వెళ్ళి స్పైసెస్ బోర్డుకి 1% ఇన్కమ్ కూడా ఉండదు, తీసుకుపోయి ఆడ పెట్టి హెడ్ ఆఫీస్.